అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పరమ పూజ్య శ్రీమత్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పరిచయమును శ్రవణం చేయబోతున్నాం. పరమ పూజ్య శ్రీమత్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు భారతదేశములోని కలకత్తా నగరములో 1896వ సంవత్సరములో జన్మించారు. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలకత్తాలో 1922వ సంవత్సరంలో మొదటిసారి కలుసుకున్నారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతుల వారు ప్రముఖ వైదిక విద్వాంసులు. 64 గౌడీయ మఠాలను, వైదిక సంస్థలను స్థాపించారు. వారు విద్యా సంపన్నులు. యువకులైన ప్రభుపాదుల వారిని చూచి మిక్కిలి సంతోషించి వైదిక విజ్ఞానాన్ని బోధించడానికి తమ జీవితాన్ని అంకితము చేయమని ఉపదేశించారు. ఆనాటి నుండి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు వారికి శిష్యులై 11 సంవత్సరాల తరువాత యథావిధిగా దీక్షను తీసుకున్నారు. మొదటి సమావేశములోనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు గారు ఆంగ్ల భాష ద్వారా వైదిక విజ్ఞానాన్ని ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరారు. తరువాతి సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యమును రచించి గౌడీయ మఠ కార్యక్రమాలకు తోడ్పడ్డారు. 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనం అనే ఆంగ్ల పక్షపత్రికను స్థాపించారు. అది ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వారి శిష్యుల చేత 30 కంటే ఎక్కువ భాషలలో కొనసాగించబడుతుంది. శ్రీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానాలను గుర్తించి 1947లో గౌడీయ వైష్ణవ సంఘం వారికి భక్తి వేదాంత బిరుదును ఇచ్చి గౌరవించింది. శ్రీల ప్రభుపాదుల వారి భక్తి విజ్ఞానాలను గుర్తించి 1947లో గౌడీయ వైష్ణవ సంఘం వారికి భక్తి వేదాంత బిరుదును ఇచ్చి గౌరవించింది. 1950లో 54 సంవత్సరాల వయస్సులో ప్రభుపాదుల వారు వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కువ కాలము గ్రంథాలను చదవడానికి, వ్రాయడానికి వినియోగించసాగారు. తరువాత వారు బృందావనానికి వెళ్ళి అక్కడ మధ్యయుగంలో చరిత్ర ప్రసిద్ధికెక్కిన శ్రీ శ్రీ రాధా దామోదర మందిరములో అతి నిరాడంబర జీవితమును గడిపారు. అక్కడే వారు చాలా సంవత్సరాల పాటు ఉండి ఎంతో విద్యా వ్యాసంగం చేసి అనేక గ్రంథాలను రచించారు. 1959లో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. తమ జీవిత ముఖ్య రచన అయిన శ్రీమద్ భాగవతము 3 సంపుటాలుగా ప్రచురించాక ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను నెరవేర్చడానికి 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళారు. అప్పటి నుండి వారు భారతీయ వేదాంత గ్రంథాలపై ప్రామాణికాలైన వ్యాఖ్యానాలు, భాషాంతరీకరణాలు, సంగ్రహ వ్యాఖ్యలు 70 సంపుటాలకు పైగా రచించారు. 1965లో మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్య నౌకలో న్యూయార్క్ నగరానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. తరువాత 1 సంవత్సరానికి అంటే 1966 జూలైలో వారు అతి కష్టము మీద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ఇస్కాన్ స్థాపించగలిగారు. 10 సంవత్సరాల లోపలే ఆ సమాజము బాగా అభివృద్ధి చెంది ప్రపంచమంతటా వ్యాపించసాగింది. పాఠశాలలు, మందిరాలను, ఆశ్రమాలు మొదలైన వాటిని నెలకొల్పసాగింది. 1968లో శ్రీల ప్రభుపాదుల వారు న్యూ వర్జీనియాలోని కొండలపైన ఆధ్యాత్మిక సమాజాన్ని స్థాపించి దానికి నూతన బృందావనము అని పేరును పెట్టారు. అక్కడే ఒక వైదిక పాఠశాలను నెలకొల్పి పాశ్చాత్య దేశాలకు సైతము వైదిక గురుకుల విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన బృందావనము ఇప్పుడు 1000 ఎకరాలకు పైగా వైశాల్యము గల ప్రదేశములో విరాజిల్లుతుంది.
అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘాలను ఎన్నింటినో స్థాపించారు. 1972లో పరమ పూజ్య శ్రీమత్ ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలలోని డల్లాస్, టెక్సాస్లలో వైదిక పద్ధతిలో గురుకులాలను ఏర్పాటు చేశారు. 1972లో 3 విద్యార్థులతో ప్రారంభమైన గురుకులము 1975 నాటికి 150 మంది విద్యార్థులతో విరాజిల్లింది. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశములో అంతర్జాతీయ కేంద్రాలను నిర్మింపచేయడానికి ప్రోత్సహించారు. పశ్చిమ బెంగాలులోని మాయాపూరులో శ్రీధామం అనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించ తలపెట్టారు. అతి విస్తృతమైన ఆ పథక నిర్మాణానికి చాలా కాలము పట్టవచ్చును. అది వైదిక శాస్త్ర పఠనానికి కూడా అనుకూలముగా నిర్మించబడింది. భారతదేశములోని బృందావనములో మహోన్నతమైన కృష్ణ బలరామ మందిరము ఆ పద్ధతుల ప్రకారమే నిర్మించబడింది. అక్కడ ఒక అంతర్జాతీయ అతిథి గృహము కూడా నిర్మించబడింది. పాశ్చాత్యులక్కడ నుండి వైదిక సంస్కృతిని స్వయంగా నేర్చుకునే అవకాశము ఉంది. బొంబాయిలో ప్రధాన సాంస్కృతిక విద్యా కేంద్రము కూడా గలదు. భారతదేశములో సుమారు 18 ముఖ్య స్థానాలలో ఇతర కేంద్రాల నిర్మాణము కొనసాగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారి ముఖ్యాతి ముఖ్యమైన సేవ గ్రంథ రచన. దాని ద్వారా వారు ఎంతో ప్రసిద్ధిని పొందారు. వారి గ్రంథాలు ప్రామాణికత్వానికి, జ్ఞాన గాంభీర్యానికి, వైదుష్యానికి పెట్టింది పేరు. అవి విద్వాంసుల చేత ఎంతగానో గౌరవించబడ్డాయి. అనేక కళాశాలల్లో, పాఠశాలల్లో ప్రామాణిక పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించబడ్డాయి. వారి రచనలు 80కి పైగా భాషలలోకి అనువదించబడ్డాయి. ప్రభుపాదుల వారి గ్రంథాలను ముద్రించి ప్రకటించడము కోసమే 1972లో భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించారు. అది ఇప్పుడు భారతీయ వైదిక తత్వ విషయాలపై గ్రంథాలను ప్రచురించే ప్రపంచ ప్రముఖ ప్రచురణ సంస్థగా రూపొందింది. వార్ధక్యము సమీపించినను సుమారు 12 సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా 14 సార్లు ఉపన్యాస యాత్ర సాగిస్తూ 6 ఖండాలలో పర్యటించారు. అంతటి నిర్విరామ కార్యక్రమాలలో నిమగ్నులయ్యున్నప్పటికీ వారు తమ గ్రంథ రచనను కొనసాగిస్తూనే ఉండేవారు. వారి గ్రంథాలన్నింటినీ కలిపితే ఒక ప్రఖ్యాత వైదిక వేదాంత సాహిత్య సంస్కృతి గ్రంథాలయమవుతుంది. 1977 నవంబరు 14వ తేదీన వారు ఉత్తరప్రదేశ్లోని బృందావనమున తిరోభవించు కాలము వరకు నిర్విరామముగా శ్రమించారు. ప్రపంచమంతటా 100కు పైగా ఆశ్రమాలను, మందిరాలను, సంస్థలను స్థాపించి కృష్ణ చైతన్య సంఘాన్ని అంతర్జాతీయ సంస్థగా, ఇస్కాన్గా తీర్చిదిద్దారు. ధన్యవాదములు.